హలో హ్యూమన్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్కి మీ ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేసేయండి. నేను మా ఇంట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చికెన్ స్టాక్ కోసం చికెన్ అంతా బాగా వాష్ చేసి పెట్టుకొని అందులో బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ పోసుకొని 20 to 30 minutes చికెన్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ కర్రీలోకి మసాలా కోసం చూపించినవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని అందులో కొంచెం కారం, గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దగ్గర పడనివ్వాలి. అది దగ్గర పడే లోపల కొంచెంగా కొత్తిమీర, పుదీనా, గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా రోస్ట్ లాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నార్మల్గా మనం పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా ప్రిపేర్ చేసుకొని ఎసురుకి మాత్రం మనం చికెన్ స్టాక్ ఉంది కదా అది వేసుకొని మిగిల్చుకున్న కొంచెం మసాలా పౌడర్ని కూడా వేసుకొని బిర్యానీని వండేసుకున్న తర్వాత అది దగ్గర పడిన తర్వాత కలర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా పెట్టుకొని మూత ఉంచేసి దాని మీద వెయిట్కి ఏదైనా పెట్టేసుకొని 10 to 15 minutes బాగా లో ఫ్లేమ్లో దమ్ అవ్వనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసిన 10 minutes తర్వాత మాత్రమే మనం మూత తీసి గంట పెడితే ఇలాగా పర్ఫెక్ట్గా పలుకుగా అన్నం వస్తుందని గుర్తుంచుకోండి. మీరు మీ ఇంట్లో న్యూ ఇయర్కి ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ హ్యూమన్.